అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 7వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారికి శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. విజయ సిద్ధి కలదు. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం సంపూర్ణంగా ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. మీదైనటువంటి రంగంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభా పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహిస్తారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. దైవబలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడడం, ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. తోటివారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్నలను పొందుతారు. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంటా బయట వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగాలలో అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది. కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగనం. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. పదోన్నతులు పెరిగినం. నిరుద్యోగులకు శుభవార్తలు అందినం. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందినం. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చడం. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడినం. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో అనుకూలిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదర వర్గం వారితో సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు. వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనాలు ఏర్పడవచ్చు. అదేవిధంగా ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తులాభాలు ఏర్పడడం. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తి ఏర్పడుతుంది. దైవ చింతన ఏర్పడుతుంది. శుభకాలం అనే చెప్పవచ్చు. అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. నైపుణ్యాలను అర్హతలను పెంచుకుంటూ వృత్తి ఉద్యోగాలలో విజయాలను సాధిస్తారు.
సాధిస్తారు. భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళిక రచిస్తారు. కీలక నిర్ణయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మీ వలన నలుగురికి మేలు చేకూరుతుంది. కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్య విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడిన మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఒక వార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. మీ యొక్క రంగాలలో బాగా శ్రద్ధగా పనిచేస్తారు. వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.